హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమ రుచులు. ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి బొప్పాయితో హల్వా ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూద్దాం. ముందుగా మనం పచ్చి బొప్పాయికాయను కోసి తెచ్చుకున్న తర్వాత దాన్ని పాలు వెళ్ళిపోయే వరకు అలా ఉంచాలండి, ఒక పావు గంట సేపు. ఆ తర్వాత కాయ శుభ్రంగా కడిగేసి చెక్కు తీసుకోవాలి. చెక్కు తీసిన తర్వాత మరొకసారి కడుక్కొని ఆ తర్వాత దాన్ని ముక్కలుగా కోసుకుని లోపల ఉన్న గింజలన్నీ తీసేయాలండి. అలా లోపల ఉన్న గింజలన్నీ తీసేసిన తర్వాత వీటిని సన్నగా పొడవుగా ముక్కలాగా కట్ చేసుకోవాలి. తర్వాత దాన్ని క్యారెట్ తురుముకునే దాంతో తురుములాగా తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టుకున్నానండి. ఇందులోకి నేను జీడిపప్పు వేయించుకుంటున్నాను. జీడిపప్పుతో పాటుగా మనం డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు వేసుకున్నాను. అలాగే సారపప్పు అని మనకి మార్కెట్లో గుమ్మడి పప్పు దొరుకుతుంది కదా, అది కూడా వేసుకున్నానండి. ఈ రెండు కూడా ముందుగా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక పాన్ పెట్టుకోవాలండి. మనకి తీసుకున్న బొప్పాయి తురుముకి సరిపడా పాన్ తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న బొప్పాయి తురుము అంతా కూడా వేసేసుకోవాలి. నేను ఈ హల్వా కోసం 3 బొప్పాయి కాయలు తీసుకున్నానండి. ఇది బాగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. కలుపుతూనే ఉండాలండి, లేదు అంటే మాడిపోతుంది. కాబట్టి చక్కగా ఇలా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే సరిపోతుందండి. ఆ తర్వాత ఇందులో మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం మనం ఎంత వేసుకోవాలి అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి చూసుకుని వేసుకోవాలండి. నేనైతే 3 కాయలు తీసుకున్నాను కాబట్టి నేను 3 కప్పుల బెల్లం వేసుకున్నాను. నాకు స్వీట్ అనేది సరిపోతుందండి. తురుము మనం మెజర్ చేసుకునేటట్లయితే 3 కప్పుల బొప్పాయి తురుముకి 1 కప్పు బెల్లం అయితే మనకి స్వీట్ అనేది సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా పాకం వచ్చి దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలండి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అలా కలుపుతూ ఉంటే మనకి బొప్పాయి హల్వా అనేది ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అవుతుంది. ఇలా బెల్లం అంతా కరిగి హల్వా దగ్గర పడిన తర్వాత ఇందులో ఇంకొంచెం నెయ్యి వేసుకోవాలండి. ముందు మనం బొప్పాయి తురుము వేయించేటప్పుడు ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకున్నాము. ఇప్పుడు మరొక 3 స్పూన్లు యాడ్ చేసుకుంటున్నానండి. మనకి హల్వాలో నెయ్యి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా కలుపుతూ ఉండగా మనకి హల్వా అంతా బాగా దగ్గర పడిపోయి మనం వేసిన నెయ్యి అంతా కూడా బాండి అంచులకు వచ్చేసి హల్వా బాగా గట్టిగా అవుతుందన్నమాట. అప్పుడు మనకి హల్వా అనేది రెడీ అయినట్టు. ఇప్పుడు ఇందులో మనకి ఫ్లేవర్ కోసం యాలకుల పొడి యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల పొడి యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా వేయించి పెట్టి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేసుకుందాము. ఈ హల్వా అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఇంట్లో అందరికీ అయితే బొప్పాయి హల్వా చాలా చాలా ఫేవరెట్ డిష్ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఈ బొప్పాయి హల్వా ఎలా ఉందో చెప్పేయండి. మరి నా వీడియోని ఇంతవరకు ఓపికగా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు.